చాలా మంది మగవాళ్ళు పెళ్ళయి ఒక 1 ఇయర్ పాటు సెక్షువల్‌గా ట్రై చేసిన తర్వాత అయినా పిల్లలు కలగకపోతుంటే ఈ ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్‌లోను, ఐవీఎఫ్ సెంటర్స్‌లోను తిరుగుతా చానా రకాలుగా టైమ్ అండ్ మనీ వేస్ట్ చేసుకుంటున్నారు. దానికన్నా వాళ్ళు మ్యారేజ్‌కి ముందే అసలు కరెక్ట్‌గా వాళ్ళ స్పెర్మ్ కౌంట్ ఎలా ఉంది? ఒకవేళ తక్కువగా ఉంటే దానికి కరెక్ట్‌గా కారణం ఏంటి అనేది తెలుసుకుంటే గనక రేపు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకి చాలా రకాలుగా టైమ్ అండ్ మనీ సేవ్ అయిద్ది. ఎందుకు అనంటే ఒకప్పుడులాగా ఇప్పుడు ఎవరు కూడా 25, 26 ఇయర్స్‌కి పెళ్లి చేసుకోవట్లేదు. ఆల్‌మోస్ట్ మ్యారేజ్ చేసుకునేటప్పటికే ఏజ్ 32, 33 ఇయర్స్ ఏజ్‌కి మ్యారేజ్ చేసుకుంటున్నారు. మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడానికి సెటిల్ అవ్వలేదనో, లేకపోతే ఏదో కమిట్మెంట్స్ ఉన్నాయనో ఇంకొక 2, 3 ఇయర్స్ ఆగుతున్నారు. అంటే మ్యారేజ్ చేసుకునేదే లేట్‌గా అండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ ఇంకా పిల్లలకి ఇంకా లేట్‌గా ప్లాన్ చేసుకుంటున్నారు. సో, ఏజ్ పెరిగిపోతుంది. సో, ఎవరిలో అయితే మ్యారేజ్‌కి ముందే కరెక్ట్‌గా సెమెన్ కౌంట్ ఎలా ఉంది? అండ్ ఒకవేళ సెమెన్ కౌంట్ గనక తక్కువగా ఉంటే దానికి కరెక్ట్‌గా రీజన్ ఏంటి? హార్మోన్స్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉందా? టెస్టిస్‌లో ఇన్ఫెక్షన్ గాని, వారికోసిల్ గాని ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా? లేకపోతే అసలు కరెక్ట్‌గా టెస్టిస్ సైజ్ ఎలా ఉంది? అనేది కరెక్ట్‌గా తెలుసుకున్నట్లయితే చాలా మందిలో మ్యారేజ్ అయిన తర్వాత ఈ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ముందే ట్రీట్మెంట్ చేపించుకుంటే ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవచ్చు. సో, దానివల్ల చాలా రకాలుగా టైమ్ అండ్ మనీ సేవ్ అవుతాయి. అండ్ మ్యారేజ్‌కి ముందే వాళ్ళ స్పెర్మ్ కౌంట్ గురించి ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ముందే తెలిసిద్ది కాబట్టి ఎయిదర్ ఎర్లీగా అన్నా మ్యారేజ్ చేసుకుంటారు. లేకపోతే మ్యారేజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో 2, 3 ఇయర్స్ టైమ్ వేస్ట్ చేసుకోకుండా ఇమ్మీడియేట్‌గా ప్రెగ్నెన్సీ అన్నా ప్లాన్ చేసుకుంటారు.